హలో ఎవ్రీవాన్, నేనైతే ఇప్పుడు సలూన్లో ఉన్నానండి. హెయిర్ స్టైలింగ్ చేయించుకుంటున్నాను. ఇంటికి వచ్చేసాను చేయించుకొని, ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను అలాగే. సో ఇప్పుడైతే ఈవినింగ్ కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇంట్లో. ఇక్కడ మా పిన్ని అండి, మా పిన్ని చికెన్ చేస్తున్నారు. ఇంకా మా అత్తమ్మ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేశారు. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు. మనం బయటికి వెళ్దాం పదండి ఒకసారి. ఇంకా బయట అయితే మా మమ్మీ చికెన్ కర్రీ అయిందా లేదా అని చూస్తున్నారండి. ఇది చికెన్ కర్రీ అనమాట. లోపల మా పిన్ని చేసింది జస్ట్ చికెన్ ఫ్రై. ఇది కూడా యాక్చువల్లీ మా పిన్నినే ప్రిపేర్ చేశారు. తనైతే 30-40 మెంబర్స్కైనా వండి పెడతారనమాట. బాగా చేస్తారు వంటలు. అండ్ ఇంకా నేనైతే ఇంకా అవన్నీ కింద పనులు చూసుకున్న తర్వాత వచ్చి రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేద్దామని అంటున్నారు. సో నేను కూడా నా మేకప్కి కొంచెం టైం అవుతుందిలే అని చెప్పి వచ్చేసాను పైనకి. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చే లోపల వీళ్ళు పులావ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశానండి. హెల్ప్ అంటే ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా, అంతే, ఆ హెల్పే. నేను ఇంకా అవుట్ఫిట్ కూడా ఫస్ట్ అది వేరే తీసేసుకున్నాను రెడీ అయ్యి. మెయిన్ అవుట్ఫిట్ వేయలేదు, మీకు వ్లాగ్లో చూపించాను కదా, ఆ అవుట్ఫిట్ వేసుకోలేదు. యాక్చువల్లీ ఆ అవుట్ఫిట్ వేద్దాం అనుకున్నాను నేను. సో ఇప్పుడు రసంకి వేసుకుందాంలే అని చెప్పి ఇప్పుడు వైట్ కలర్ది మీరు చూస్తున్నారు కదా, అది పాకిస్తానీ అవుట్ఫిట్ అండి, అది వేసేసుకున్నాను. ఇంకా తిని వచ్చేసి మా ఆయన వాళ్ళ చిన్న ఆంటీ అనమాట. ఇంకా నాకు చిన్నత్త అవుతారు. వాళ్ళు కూడా ఊరు నుంచి ఇప్పుడే వచ్చారు మా ఫంక్షన్ కోసం అని చెప్పి కలుస్తున్నాను నేను వాళ్ళని కూడా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. మా అమ్మమ్మకు కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, తను సరిగ్గా నడవలేరు. సో అందుకే తను కొంచెం జాగ్రత్తగా పిలుచుకొని వస్తున్నాం. ఇంకా ఇదే వేసుకున్నానండి అవుట్ఫిట్. నేను ఆల్రెడీ వ్లాగ్లో డిస్కస్ చేశాను కదా, మీకు చూపిస్తాను, నేను రెడీ అయ్యి వేసుకొని చూపిస్తాను, బాగా జూమ్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో అందుకే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ అవుట్ఫిట్ వేసుకొని. నేనేం లేదు, దీనికి జస్ట్ ఒక చోకర్ యాడ్ చేశాను అండ్ దాని ఇయర్ రింగ్స్ పెట్టాను. ఇంకా 2 గోల్డ్ బ్యాంగిల్స్ వేసాను అనమాట. మంచిగా వైట్ బ్యాంగిల్స్ వస్తాయి కదా, అవి వేసేసుకున్నాను. చాలా సింపుల్గా రెడీ అయ్యానండి. అంటే పెళ్లి కూతురు అంటే చాలా బాగా గ్రాండ్గా రెడీ అవ్వాలి అని చెప్పారు, కానీ అక్కడున్న ఎండలకి నాకు కాలేదు. ఆ చోకర్ కూడా నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. బట్ స్టిల్ ఇంకా వేసుకోక తప్పదు కాబట్టి వేసుకున్నాను అనమాట. ఇంకా హెయిర్ కూడా బ్లో డ్రై చేయించుకున్నాను కాబట్టి ఇంకా అదే నాకు సెట్ అయిపోయింది ఈ డ్రెస్లో. మీరంతా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు ఈ డ్రెస్ ఎలా కనిపించిందని చెప్పి. అండ్ ఇంకా నేను లిప్స్టిక్ అయితే ఇక్కడ టచ్అప్ చేసేసుకున్నాను. అంటే ఇంకా వెళ్ళడమే, కిందికి వెళ్ళడమే అని. ఫంక్షన్ కింద అండి, అంటే మా బెడ్రూమ్ పైన కాబట్టి నేను కింద అని చెప్తున్నాను. సో మెయిన్ హాల్లో అనమాట ఫంక్షన్. సో నేను ఇంకా దానికోసమే లిప్ లైనర్ అంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కింద మా అమ్మ వాళ్ళంతా కలిసి ఇలా అరేంజ్ చేశారు హాల్లో. సో మేము కూడా ఇంకా ఆల్రెడీ వచ్చేసాం కిందికి. సో మా కోసం గార్లాండ్స్, బొకేస్ అన్నీ కింద అరేంజ్ చేసేసారు. ఇంకా ఫస్ట్ రసం కాబట్టి మా అన్న చేయాలన్నమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళ తరపు నుంచి ఉంటుంది ఇది మొత్తం ఈవెంట్. ఈ ఈవెంట్లో అయితే పెళ్లి కూతురు వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కూతురికి గిఫ్ట్ ఇచ్చుకుంటారనమాట, అంతే ఈవెంట్. అండ్ ఇంకా పెళ్లి కొడుక్కి బట్టలు పెడతారు. సో అంతా ఇదే అండి ఈవెంట్. ఇంకా ఒక్కొక్కరు రసం చేస్తారు వచ్చి మా అన్న తర్వాత. సో మొత్తం అయితే నేను రికార్డ్ చేసి ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే ఇంకా మీరు బోర్ ఫీల్ అయిపోతారు, ఇంకా చూడలేరు. అందుకే మెయిన్ జస్ట్ స్టార్టింగ్లో మా అన్న చేసింది ఒకటి నేను ఇక్కడ కవర్ చేశాను అనమాట. సో నేను వేసుకున్నాను కదా, కనిపిస్తుందా మీకు, అదే ఇచ్చారు మా అమ్మ వాళ్ళు నాకు. ఇంకా మా అన్న అయితే దిష్టి తీశాడు, మీరిద్దరు ఇలానే హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఫర్ ఎవర్ ఇలానే ఉండాలని చెప్పి. ఇంకా మా అన్న చేసిన తర్వాత మా అమ్మమ్మ మాకు ఇద్దరికి రసం చేశారు. ఆ తర్వాత ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రసం చేశారు మాకు. ఇంకా మేము ఆ తర్వాత కాలు మొక్కడం, అందరికీ వెళ్ళి కలవడం అంతా జరిగింది. ఈ ఈవెంట్ ఇంకా అక్కడికి ర్యాప్ అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత మేము డాన్సెస్ అంట చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను ఫుల్ వీడియో పెట్టచ్చు, కానీ మీరంతా మళ్ళీ బోర్ ఫీల్ అవుతారని పెట్టట్లేదండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీ అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మా లైఫ్లోనే ఇది బెస్ట్ మెమొరీ అండి, అందుకే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా అన్న కష్టం అయితే పగవాడికి కూడా రాకూడదు. మేము ఇక్కడ డాన్సెస్ చేసుకుంటుంటే మా అన్న ఫుల్ అక్కడ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు పాపం.